20 సంవత్సరాల నుంచి ఇదే ఆడోళ్ళు ఒక దిక్కు మగవాళ్ళు ఒక దిక్కు ఇక్కడనే కూపాలి. మాకు నెలలో ఇబ్బంది, మాకు నెలలు అంటే మోరి అట్లే గడి అట్లే నీళ్ళు పోతా ఉంటుంది. బాత్రూమ్ అయితే మాకు అసలు మా ఆడోళ్ళు మగవాళ్ళు ఒకటే అవుతున్నాం. మొన్న ఆయన ఇది తయారు చేసి ఆ పిల్లలకు చిన్న పిల్లలకు పిల్లలకు అందరికి జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి మేము వస్తున్నాం. ఆయన గవర్నమెంట్ మీకు బాత్రూమ్ కట్టుకుంటే గవర్నమెంట్ డబ్బులు ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. మాకు అసలు ఒక రూపాయి కూడా ఇచ్చేటోళ్ళు లేరు. ఓట్లు అడగడానికి వచ్చేటోళ్ళే కానీ మాకు ఇలాంటి పరిస్థితి చూసేటోళ్ళు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం పూర్తిగా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో నీళ్లు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా పరిస్థితి కూడా ఇక్కడ మరి అమానవీయ ఘటన ఇది మనం చూడొచ్చు. మరి దారుణంగా ఉంది ఇక్కడ. ఒకసారి చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పరిస్థితి? 20 సంవత్సరాల నుంచి. పిల్లలు బయటికి పోవాలంటే సిగ్గుపడిపోతలేరు. మా పిల్లలకు ఉంటారు కదా మా ఆడపిల్లలు, మరి ఆడపిల్లలు కూడా ఇక్కడికి వస్తారు. ఎవరన్నా కానీ ఒకరికొకరు చూసుకొని బుద్ధి కాక మా పిల్లలు దొడ్డి కూడా సరిగ్గా పోతారు. మనం చూడొచ్చు పరిస్థితుల్లో అక్కడ మొత్తం కూడా పందుల గుంపు. ఈ పందుల గుంపు ఏవైతే ఉందో వీటిలోనే చిన్న పిల్లలు ఆడుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మనం అక్కడ ప్రజల్ని కానీ చిన్న చిన్న పిల్లలు వాటితోనే ఆడుకుంటున్నారు. ఇది మరీ దారుణమైన ఘటన.